అయితే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ స్థలాల్లోనే రామోజీరావు చిత్రపటం నుంచి ఆయనకి నివాళులర్పించిన సందర్భాలు నిన్న నుంచి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అనుకున్నట్లుగానే టైంకి రామోజీరావు అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి ఎంసిటి స్మృతివనానికి సాగుతోంది. ఆయన మనవడు సుజిత్ అమెరికాలో ఉండే కారణంగా ఆయన వచ్చిన తర్వాత అంతిమయాత్ర స్టార్ట్ చేస్తాను వెయిట్ చేస్తారు. సుజిత్ కొన్ని గంటల ముందే ఫిల్మ్ సిటీకి వచ్చారు. ఇక అంతిమయాత్ర మొదలైంది. ఇక్కడ మనం చూస్తున్నాం లైవ్లో ప్రత్యక్ష ప్రసారంలో రామోజీకి అశ్రునయలతో కడసారి వీడుకోలు పలుకుతున్నారు అందరూ. ప్రముఖ నిర్మాత మల్లెమాల అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి అంతిమయాత్రలో పాల్పంచుకోవడం మనం చూస్తున్నాం. దేవేందర్ గౌడ్ వచ్చారు. ఇంకా అలాగే చాలా సినీ రాజకీయ ప్రముఖులు నిన్న వచ్చారు, వస్తూనే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన సంస్థలో పనిచేసిన వాళ్ళు, ఆయనతో స్నేహం ఉన్నవాళ్ళు, అనుబంధం ఉన్నవాళ్ళు అందరూ వచ్చి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన రామోజీరావు చేసిన సేవల్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతోంది. ఎంసిటి స్మృతివనానికి వెళ్తోంది. మరికొద్దిసేపట్లో స్మృతివనానికి చేరుకుంటుంది. అక్కడ అంతిమ సంస్కారాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రంగాల్లో రామోజీరావు చేసిన సేవల గురించి అందరూ స్మరించుకుంటున్నారు. ఒక వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా, ఒక పత్రికాధిపతిగా, ఒక ఛానల్ అధిపతిగా ఆయన ఎంతో ప్రభావం చూపించారని, 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్ని కూడా ప్రభావితం చేశారని అందరూ నిన్న నుంచి చెప్పుకుంటున్నారు. ఇక సినీ రాజకీయ ప్రముఖులు రామోజీరావు పార్థివ దేహాన్ని కడసారి చూసి నివాళులర్పించుకోవడానికి నిన్న నుంచి తరలి వస్తున్నారు. ప్రస్తుతం అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగడం, అంతిమయాత్ర కొనసాగడం మనం చూస్తున్నాం. ఎదురుగా